ఇప్పుడు 28 నేమ్ నెంబర్ తీసుకుంటే గనక ఈ సంఖ్య జీవితంలో పోరాటాన్ని కలగజేస్తుంది. ఏ పనికి పూనుకున్నా కానీ పోటీలను సమస్యలను సృష్టిస్తుంది. జీవితంలో సమర్ సమకూర్చిన వస్తు సంపదలను పోగొట్టుకోవడం జరుగుతుంది. ప్రారంభంలో అభివృద్ధిని సుఖాన్ని ఇస్తుంది, చివరకు వస్తు సంపదను పోగొట్టుకోవడము దుఃఖాన్ని కలిగిస్తుంది. చాలా తొందరగా అభివృద్ధి చెంది వాటికి చెందడం జరుగుతుంది. మిత్రుల వల్ల బంధువుల వల్ల అపారమైన నష్టం కలుగుతుంది, చెడ్డ పేరును కలిగిస్తుంది. శ్రమించ శ్రమించి కూడబెట్టిన సంపదను పొరపాటున పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆస్తులు జప్తు కావాల్సి వస్తుంది. వెళ్ళిన చోట్లల్లా కూడా పోటీ అసూయలు కమ్ముకుంటాయి. ఏ వృత్తి అయినా కూడా నష్టంతో అంతమవుతుంది. ఈ సంఖ్యలో పేరు ఉన్నవారు అదృష్ట సంఖ్యకు మార్పు చెందడం శ్రేయస్కరం. 28 హేయమైన నామ సంఖ్య. బాగుంది కదండి. 28 నెంబర్ చాలా బాగుంది. ఎందుకంటే వీరి జీవితంలో అసలు ఎదగరు. మీ అబ్బాయి అమెరికాయో ఎక్కడికో ఫారిన్ వెళ్ళాడు. ఆ చదువు ఎంతవరకు చదివాడో మీకు తెలుసు, అక్కడ ఉద్యోగం ఎంతవరకు చేశాడో మీకు తెలుసు. ఇండియా వచ్చేసాడు, ఇక్కడ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసు, ఎంత కష్టపడుతున్నాడో తెలుసు. మరి ఎంత బాగుంటుంది. డబ్ల్యూ వచ్చింది, విన్, కానీ ఆ నెంబర్ ఎంత బాగుంది. మన జీవితం ఎంత బాగుంటుంది, బాబు జీవితం ఎంత బాగుంటుంది. చూశారు కదా. డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా పేరు ఉంది అనుకున్నాము, నెంబర్ వచ్చింది బాగుంది అనుకున్నాము, కానీ ఆ నెంబర్ ఎట్లా ఉంది, ఆ నెంబర్ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఆ నెంబర్ యొక్క జీవితం ఏమిటి, ఎలా ఉంటుంది. మరి జీవితంలో ఎందుకు కష్టపడడం జరుగుతుంది. ఎంతో కష్టపడి మీరు ఫారెన్ పంపించారు ఆ అబ్బాయిని చదివించడానికి. ఆ అబ్బాయి చదివాడు, ఉద్యోగం చేస్తాడు అనుకున్నారు. ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. అక్కడ ఇండియా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు క్షణాల్లో, ఇప్పటికీ కూడా తెలియదు మీకు. ఇక్కడ ఇండియాలో ఉద్యోగం సంపాదిస్తున్నాడు అనుకుంటున్నారు, ట్రై చేస్తున్నాడు, ఎందుకు రావట్లేదు, కారణం ఏమిటి. ఇదో ఈ పేరులో ఉన్న ప్రభావం. కాబట్టి సరైన పేరు పెట్టుకోవాలి ఎవరన్నా. అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అంటారు. అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అంటే ఏంటి. అన్నీ బాగున్నాయి, నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడుతున్నాను, నా జీవితాన్ని ఎంతో కష్టపడుతున్నాను, జీవితాన్ని ఎక్కడా కూడా ఖాళీగా కూర్చోకుండా కష్టపడుతూనే ఉన్నాను ఎదగడానికి, భవిష్యత్తులో బాగుండడం కోసం. మరి ఎందుకు బాగోట్లేదు. ఇదిగో నా నామం యొక్క ఫలితము. నా నామము, నా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వచ్చిన నామం యొక్క నెంబరు 28. ఆ 28 నెంబర్ ఏమిటి, జీవితంలో పోరాటాన్ని కలిగిస్తుంది. ఏ పనికి పూనుకున్నా కూడా పోటీలను సమస్యను సృష్టిస్తుంది. సమకూర్చుకున్న సంపదలన్నీ కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. నా యొక్క నామం యొక్క నెంబర్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని ఎవరికైనా తెలుసా? తెలియదు. దీనికోసము మనము ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఆ శాంతులు ఈ శాంతులు చేయిస్తూ ఉంటాం, ఆ గుడికి ఈ గుడికి వెళ్తూ ఉంటాము. నేనే చెప్పాను మీ అబ్బాయిని, రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయించండి. ఒక మంత్రం కూడా ఇచ్చాను, ఆ మంత్రం కూడా జపిస్తూ ఉండమనండి, 108 రోజులు ఉద్యోగం వస్తుందని. మీరు మొన్న ఫోన్ చేశారు, 15 రోజులు బ్యాలెన్స్ మిగిలిందండి 108 రోజులు ప్రదక్షిణకి, ఇంకా మా అబ్బాయికి ఏమి రాలేదండి. ఎందుకు వస్తుందండి? భగవంతుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుడికి నాకు మధ్యలో పూజారి ఉన్నాడుగా. అలాగా నా జీవితంలో ఎదుగుదలకి, అసలు నా జీవితంలో జీవించడానికి పేరే కదా ముఖ్యము. పేరు లేకపోతే అసలు నాకంటూ గుర్తింపు లేదు కదా. ఆ గుర్తింపు కోసం పేరు అనుకుంటున్నాము, చాలా మంచిది, కానీ ఆ
పేరు ఒక గుర్తింపు కోసం మాత్రమే కాదు, ఆ పేరులోని వైబ్రేషన్ నా జీవితాన్ని నడిపించడానికి, ఆ పేర్లోని వైబ్రేషన్ నా జీవితాన్ని అణగదొక్కడానికి పనికొస్తుంది. మీకు ఏం డౌట్ ఉన్నాయనుకున్నాను. ఏమైనా డౌట్లు ఉన్నాయా గురుజీ? మనం కోర్సు రాయాలన్నారు కదా, అది మధ్యలో ఒక రోజు ఎప్పుడైనా ఆగింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలా లేకపోతే కంటిన్యూ చేయొచ్చా? ఒక రోజు ఆగిందంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలండి. అదే మన హీలింగ్ క్లాస్ లో పండగ వచ్చింది, పాపం వచ్చింది అట్లా ఏం పని చేయదు. ఎట్టి పరిస్థితులు మీరు ఎక్కడికి ఏ పొరుగురు వెళ్తున్నా సరే మీ చేతిలోకి మీ బుక్ ఉండాలి. ఖచ్చితంగా. హరే కృష్ణ గురు. శుభాని గారు అర్థమైందా మీకు? అర్థమైంది. మీ అబ్బాయి పేర్లో ఎంఏడి ఉంది గురూజీ, చివర్లో అహ్మద్. మ్యాడ్ అనేది మంచిది కాదు. ఇంకో 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 ఇంకా 2 ఏళ్ళు యాడ్ చేస్తే కానీ 29కి పోతుంది. చివర్లో ఎంఏడి ఉంది, జాజ్ అహ్మద్. ఎంఏడి మంచిది కాదు కదా. అదే మీరు చూడండి, మీకు అబ్బాయి పేర్లు ఎక్కడ తేడా ఉందో చూడండి. అది చివరి మ్యాట్ వచ్చింది, అది బాగలేదు. 27 సంఖ్య వచ్చింది కానీ 27 సంఖ్య బాగానే ఉంది. 29 అనేది నామ సంఖ్య. 27 ఉన్న వ్యక్తులు సాధారణంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, లోతైన విశ్లేషణ శక్తి మరియు సేవాభావంతో ఉంటారు. వీరికి జీవితాన్ని భిన్న కోణాలు చూడగల సామర్థ్యం ఉంటుంది. అంతఃప్రేరణ బలం ఉండటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు సహజంగా దయగలవారు మరియు ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు అని కూడా ఉంది. కీర్తి, పాలన, దక్షతను ప్రసాదించగలదు. క్రమ ప్రగతి కలిగిస్తుంది. దంపతుల మధ్య ఐక్యత ఉంటుంది. భార్యకు భర్త వలన, భర్తకు భార్య వలన సంపద చేకూరుతుంది. అలుపెరగని శ్రమ వలన విజయాలు వర్తిస్తాయి అని ఉంది. మరి చెప్తున్న వాళ్ళ ఫోటో అది ఎలాగా వాళ్ళిద్దరివి వస్తాయి మేడం. మన వీడియో చేసినప్పుడు వాయిస్ మనిషి మాట్లాడుతున్నట్టుగా అలా వాళ్ళకి చెప్పేలాగా ఎలా ఇద్దరు మనిషి మాట్లాడతారా? మీరు చెప్పేది ఒక ఫోటో మాట్లాడాలి అంతే కదా. అంటే ఫోటో విషయం చెప్తున్న వాళ్ళ ఫోటో ఇచ్చి చెప్తున్న వాళ్ళ మెసేజ్ ఉండాలి. ఎవరితో ఎవరో మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళు ఎవరో పక్కన పెట్టుకుని మ్యూట్ లో పెట్టుకోండి. నేను మ్యూట్ ఆల్ పెట్టాను. మాట్లాడేవాళ్ళు మాట్లాడండి. మాట్లాడేవాళ్ళు మాట్లాడండి. అమ్మ అనురాధ, మీకేం డౌట్లు ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు గురూజీ, ఇప్పటిదాకా చెప్పినవి. కాకపోతే నేను ఇంకా అనాలిసిస్ మొదలు పెట్టలేదు, నేమ్ కరెక్షన్. అది మొదలు పెట్టే కానీ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. ఓకే. రాజశ్రీ ఎవరు? తను కల్పన గారు. ఓకే. ప్రమోద్, నీకేం డౌట్లు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే లేవు గురూజీ. అంటే డాడీ అప్పుడు నా నేమ్ వెనకాల శ్రీనివాస్ నన్ను పెట్టారు కదా, అది పెట్టకూడదు అన్నారు కదా. ఇంకా వేరే నేమ్ చూస్తున్నాను, ఒకసారి అనలైజ్ చేశాక చెప్తాను గురూజీ మీకు. ఓకేనా? ఓకే గురూజీ. రైట్.